హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుంది, ఆ రిజల్ట్స్కి సంబంధించి ఈ మధ్య 10వ తారీఖులో వస్తుందని కొంతమంది అంటున్నారు, 10-11 తారీఖులో వస్తుందని. అసలు ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా మనకి కాకుండా ఈ రిజల్ట్స్ లేట్ అయితే మేము ఫస్ట్ ఫేజ్లో మాకు ఏ సీట్ అయితే వచ్చిందో ఆ సీట్లో మేము జాయిన్ అయిపోవచ్చా? ఎందుకంటే కాలేజ్ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మాకు సీట్ వచ్చిందో ఆ సీట్లో మేము జాయిన్ అయిపోవచ్చా? క్లాస్ వర్క్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటున్నారు, మేము ఏమైనా క్లాసెస్ మిస్ అవుతామా? ఇలా రకరకాల డౌట్స్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటికీ క్లారిఫికేషన్ చేస్తూ మనం ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనేది రావాల్సిన డేట్ కన్నా పోస్ట్ పోన్ అయింది. ఇది కోర్టు ఆర్డర్స్ దృష్ట్యా దీన్ని పోస్ట్పోన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్ చాలా యాంగ్జైటీ అవుతున్నారు. ఇంకా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొన్ని కాలేజెస్లో కొంత కూడా స్టార్ట్ చేశారని అంటున్నారు. అదేవిధంగా మనం ఒకవేళ ఈ సెకండ్ ఫేజ్ ఇంకా రిజల్ట్స్ లేట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లు జాయిన్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మనం ఆలోచిస్తే 10వ తారీఖున వస్తాయా, 11న 12వ తారీఖున అనేది అవన్నీ కూడా ఎవరు కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక కోర్టు డెసిషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఎప్పుడు కూడా మనకి ఒక కన్ఫర్మ్ డేట్ అనేది మనకు తెలియదు. అది వచ్చేసరికి కొంత టైం పట్టచ్చు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, వస్తే ఎర్లీగా రావచ్చు, లేదా ఒక 2-3 రోజులు టైం అయినా పట్టచ్చు. బట్ ఏదైనా స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కోర్టు అనేది మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వీలైనంత వరకు తన డెసిషన్ మాత్రం తెలియజేస్తుంది. కాబట్టి అలానే మరీ ఎక్కువ రోజులు అయితే డిలే మాత్రం జరగదు. ఎందుకంటే అకాడమిక్ ఇష్యూ కాబట్టి వీలైన తొందరలోనే కోర్టు అనేది ఒక డెసిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అనేది మనకి ఏదైనా ఒక 1 వీక్ లోపు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి తప్ప పర్టికులర్గా పలానా డేట్ని వస్తుందని మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇది రిజల్ట్స్కి సంబంధించి. ఇకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో మేము సెకండ్ ఫేజ్ మేము ఆల్రెడీ అప్లై చేసాం. సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు సీట్లో జాయిన్ అయిపోతాం. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మేము అందరూ జాయిన్ అయిపోవచ్చు అని అంటున్నారు. ఇది జరగదండి. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. ఎందువల్లంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అయిపోవాలి. అలా కాకుండా మీరు సెకండ్ ఫేజ్కి ఆప్షన్ పెట్టారు అంటే ఖచ్చితంగా మీకు సెకండ్ ఫేజ్ వచ్చే రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఎందువల్లంటే సెకండ్ ఫేజ్లో ఏదైనా మీకు సీట్ అలాట్ అయ్యింది అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అది జరిగే పని కాదు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు ఏ సీటు రాలేదంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏ సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది ఉంటుంది. బట్ ఏదైనా ఈ రిజల్ట్స్ని ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీ సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చింది కాలేజ్ అనుకున్నట్టయితే హ్యాపీగా జాయిన్ అయిపోండి. వెబ్ ఆప్షన్స్ కోసం వెళ్ళకండి అని, ఫేజ్ కోసం మరి వెళ్ళకండి అని. ఒకవేళ మీరు అది నచ్చలేదు, ఖచ్చితంగా మేము ఫైనల్ ఫేజ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయక తప్పదు. ఇది సెకండ్ ఇష్యూ. ఇక క్లాస్ వర్క్స్ గురించి నేను గత వీడియోలో కూడా చెప్తున్నాను. క్లాస్ వర్క్ గురించి ఎవ్వరూ టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఇది ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా అందరికీ ఒక యూనిఫామ్గా జరిగే ప్రాసెస్. సో ఎవరైనా కాలేజెస్ వాళ్ళు క్లాసెస్ రన్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడికి జాయిన్ అయిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ప్రిలిమినరీగా కొంత బేసిక్స్ అనేవి కొంత నేర్పడానికి వాళ్ళు ఏమైనా చెప్పి ఉండొచ్చు. కానీ ఇవి రెగ్యులర్ క్లాసెస్ కింద రాదు. మనకి అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే ఫైనల్ ఫేజ్ రిజల్ట్ వస్తుందో అప్పుడే అందులోనే క్లాస్ వర్క్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఎవరు ఆ విషయం మీద భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.